హాయ్ బ్రో. హాయ్ అండి. సో June 4th కి పెద్ద సినిమా రిలీజ్ ఉంది కదా. సో చాలా మంది ట్విట్టర్ లో ఒక వార్ నడుస్తుంది అన్నమాట అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మా హీరోని కంటెంట్ లో గానీ, ప్రమోషన్స్ లో గానీ, ఈవెన్ స్టోరీ సెలెక్షన్ లో కూడా మా రామ్ చరణ్ ఫాలో అవుతున్నాడు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అదేం లేదు, ఒకరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరికి స్టార్డమ్ ఉంది, ఇద్దరు వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేస్తారు. రామ్ చరణ్ ఎప్పుడు అల్లు అర్జున్ ఫాలో అవ్వరు, అల్లు అర్జున్ గారు ఎప్పుడు రామ్ చరణ్ గారిని ఫాలో అవ్వరు. ఎవరు ఇండివిజువల్కి వాళ్ళు చేస్తారు. ఈ మూవీ కూడా గట్టిగా హిట్ అయింది. ఎందుకంటే ఇప్పటిదాకా చూసిన టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, మొన్న శివరాజ్ కుమార్ గారిది పోస్ట్ వచ్చింది, చిన్న క్లిప్స్ చాలా బాగుంది. కుస్తీల పోటీలో ఆయన బాడీ కూడా చూసాం. మాకైతే ఒక ఆంజనేయ స్వామి చూసినట్టు అనిపించింది. మూవీ అయితే గట్టిగా హిట్ అయింది. 4 times పోస్ట్ పోన్ ఏంటంటే ఏదో హిస్టరీ క్రియేట్ చేయబోతుంది, అందుకే ఇలా అవుతుంది. అంటే ఇప్పుడు నార్త్ సైడ్ కూడా ఫుల్ ప్రమోషన్ చేస్తారని తెలుస్తుంది, వాళ్ళే చెప్పారు. సో అది కూడా అల్లు అర్జున్ ని చూసే కాపీ చేస్తున్నారు పుష్ప సమయం నుంచి అని చెప్పేసి అంటున్నారు. దానికి అంటే మూవీ అటు కూడా రిలీజ్ అయింది కదండి, అందుకని అక్కడ కూడా చేసుకుంటారు, తప్పలేదు. ఇండియా మొత్తం ఎక్కడైనా చేసుకోవచ్చు, మనకి పర్మిషన్స్ ఇస్తే ఎక్కడైనా అంటే వేరే కంట్రీలో కూడా చేయొచ్చు ప్రమోషన్స్, అది తప్పైతే ఏం కాదు. మూవీ పెద్ద మూవీ కాబట్టి గట్టిగా హిట్ కొట్టాలనుకుంటారు కాబట్టి, ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కాబట్టి, ఒక అడుగు వెనకేసింది కాబట్టి, పంజాబ్ విసరాలి కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నారు, అంతే తప్పించి ఏం లేదు. అంటే అల్లు అర్జున్ గారికి, రామ్ చరణ్ గారికి పోలికలు లేవంటారా? ఏ దాంట్లో అయినా పోలికలు ఎందులో ఉన్నాయి? పోలికలు లేదండి, అట్లా ఏం లేదు. ఎవరి ప్రమోషన్ వల్ల ఇంకా అందులో ఏమన్నా మేబీ మంచి జరుగుంటే ఆ మంచి తీసుకొని ప్రమోషన్ వల్ల యూజ్ ఉందంటే చేయొచ్చు, తప్పలేదు. కాపీ కొట్టాలని, ఒకళ్ళు ఫాలో అవ్వాలని ఏం కాదు. ఎవరి మూవీ వాళ్ళు, ఎవరైనా మూవీ గట్టిగా హిట్ అవ్వాలి, హిస్టరీ క్రియేట్ చేయాలని చేస్తారు ఎవరైనా. అంటే ఈ రూమర్స్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఆ స్మగ్లింగ్ సినిమాతో మాకేంటి పోటీ అనే విధంగా అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడున్న మన తెలుగు ఫిలిమ్స్, ఇండియా ఫిలిమ్స్ బాగా హిస్టరీ క్రియేట్ చేస్తున్నాయి, మంచి హిట్ అవుతున్నాయి. ఒక మూవీని ఇంకొక మూవీ కామెంట్ చేయాలని ఏమి లేదు. ఏ మూవీ అయినా బాగా ఆడిద్ది, ఇది కూడా బాగా ఆడిద్ది. ఫ్యాన్స్ వార్ అనేది ఉంటుంది, అది తప్పలేదు. వాళ్ళు వార్ చేసుకుని మూవీ పేరు ఇంకా లేపి ట్రోల్ చేసి ఏది చేసినా సరే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తే చాలు, కానీ తన్నుకొని తిట్టుకొని దెబ్బలు పడి అది వేస్ట్. మీరు ఏమన్నా చేయండి, మూవీ మటుకు వైరల్ అవ్వాలి, ప్రమోషన్ అవ్వాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు మీరు కంటెంట్ అంతా కూడా వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా సూపర్ డూపర్ అన్నారు కదా, మరి సినిమా వచ్చిన తర్వాత పుష్ప రేంజ్ ని టచ్ చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా, ఇంకా అసలు టచ్ చేయదు అనుకోవచ్చా? అదైతే చెప్పలేము. పుష్ప అంటే అది దాదాపు 2 crores 2000 ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి. 1000 కోట్లు వస్తుంది అనుకుంటున్నా నేను. 1000 crores. అన్న నమస్తే. అన్న సో ఇప్పుడు పెద్ద సినిమా కోసము తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారిని ప్రతి విషయంలో కూడా ఫాలో అవుతున్నారు, కంటెంట్ దగ్గర నుంచి, స్టోరీ సెలెక్షన్ దగ్గర నుంచి, ఆఖరికి లుక్స్ లో కూడా అని చెప్పేసి ఒక వార్ నడుస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఇది సంస్కృతి నేర్పుతుంది, అది స్మగ్లింగ్ నేర్పుతుంది. దానికి దీనికి పోలిక ఎక్కడ ఉంది చెప్పు? స్మగ్లింగ్ ఎట్టా చేయాలి, ఎలా దోచుకున్నారు అనేది, భారతదేశం నుంచి ఎలా దోచుకుంటున్నారు చైనా ఓడు అనేది చూపించింది ఆ సినిమా. ఈ సినిమా మన పద్ధతులు ఏంటి, మనం ఎలా యుద్ధం చేయాలి, ఎలా పోరాడాలి, మన పాత ఆయుధాలు ఏంటి అని చూపిస్తున్నారు. మరి దానికి దీనికి డిఫరెన్స్ లేదా? మరి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ప్రమోషన్స్ లో కూడా నార్త్ సైడ్ వెళ్ళి ప్రమోషన్ చేయడం కూడా పుష్ప తర్వాతనే వచ్చింది, వీళ్ళు దాన్ని బట్టే చేస్తున్నారని కూడా అంటున్నారు. అంతకుముందు వెళ్ళలేదా? నీకు ఈయన కన్నా కూడా తెచ్చుకుంది ముందు రామ్ చరణ్ ఆ పేరు ప్రపంచానికి ముందు పరిచయం అయిందే రామ్ చరణ్, తర్వాత అల్లు అర్జున్ గారు. అది తెలుసుకోవాలి ముందు, అది తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ముందు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, బయట ప్రపంచంలోనే వెళ్ళవాలి. సినీ ఫీల్డ్ ను బయటికి తీసుకెళ్తున్నారంటే ఈ తరం వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. చిరంజీవి తరం కాలేదు, ఈ తరం అవుతుందని సంతోషపడుతున్నారు మన తెలుగు వాళ్ళు అందరూ. మరి ఇంకేంది? మరి ఆ పేరులో నెంబర్ 1 పేరు రామ్ చరణ్ ఉంది, తర్వాత ఎన్టీఆర్ ఉంది, తర్వాత ఈయన ఉంది, అల్లు అర్జున్ ఉంది. ఈ రూమర్ వచ్చిన తర్వాత చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఒక మాట అంటున్నారు, స్మగ్లింగ్ సినిమాతోని మా సినిమాకి ఎందుకు పోలిక చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారు? కొంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారు, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ పార్టీ అనుకుని అల్లు అర్జున్ ఆ పార్టీ అనుకుని, ఈయన ఈ పార్టీ అనుకుని తన్నుకు సత్తన్నారు తప్ప అటువంటిది ఏమీ లేదన్న. ఇవన్నీ పైన పుకారులే తప్ప చేసేదల్లా వాళ్లే. ఓకేనా, ప్రతిపక్షం ఉన్న బ్యాచ్ కొంతమంది వచ్చే వాటికి మన వాళ్ళు ఏదేదో ఫీల్ అవుతున్నారు తప్ప ఫ్యాన్స్ అసలు ఆలోచించే పనే లేదు. ఫ్యాన్స్ పరంగా సూపర్ హిట్ కొట్టబోతున్నాయి సినిమాలు. అన్న ఇప్పుడు రాజకీయాల పరంగా ఆ పార్టీ ఈ పార్టీ అని ఎట్లయితే విడిపోతారో, ఫైటింగ్ చేసుకుంటారో, రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లాంటి రోజులు వస్తాయనుకోవచ్చా? మనకి యూపీకి మనకి పడచ్చు, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి పడచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం సినిమాలు దిగకుండా కూర్చున్నారు. కానీ మన వాళ్ళు ఖర్చులు పెరిగినా గానీ తీద్దాం, మన తెలుగు వాళ్ళకి సినిమాలు అందిద్దాం
అని ఒక ఆదరణతో ముందుకు వస్తున్నారు. సినిమా హాల్లో లబోదిబో అన్న రేట్ల పరంగా కానీ పాప్కార్న్లు ఆడి రేట్ల పరంగా కానీ వాళ్ళని కంట్రోల్ చేద్దాం అని వెళ్ళి కలుస్తున్నారు. ఒక యూనిటీ అనేది బయలుదేరింది. ఇది మనకు మంచిది. మనం దమ్మున్నాళ్ళం అని చెప్పుకోవడానికి కూడా ఇదే ఉదాహరణ. సో మొత్తానికి 2 సినిమాలకైతే పోలిక లేదంట. అస్సలు పోల్చాల్సిన అవసరం మనకు లేదన్నా. పోల్చే సైకో అనకూడదు, ఆ సైకో బ్యాచ్ అనుకోక. ఓకేనా, క్లారిటీ చెప్పండి. సైకో బ్యాచ్ చేసేది ఎవరు పోలుస్తారన్నా? మరి మన రీసెంట్ గా వెళ్ళారు, అప్పుడు అలా అల్లు అర్జున్ కొడుకుని చూస్తున్నాం, అచ్చం రామలింగమే గుర్తొస్తున్నాడు కాదా? మరి ఆయన వెళ్ళి పలకరీయడం కానీ అల్లు అర్జున్ కన్నా ముందెళ్ళి పలకరిస్తున్నాడు రామ్ చరణ్. మరి కొన్ని ప్రోగ్రామ్స్ చూసాం కాబట్టి చెబుతున్నాం. అవన్నీ మనం అనుకోకూడదు. 10 మంది చేసే పని ఏంటంటే వాళ్ళకి ఆనందం వాళ్ళది, అంత మట్టికి ఉండాలి అంతే.